సంఖ్యాకాండము 4వ అధ్యాయము 34 నుండి 37వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కహతీయులను అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కించరు. ఇక్కడ గతంలో చూసాం, లేవి కుమారులు ముగ్గురు. ఎవరు? గెర్షోను, కహాతు, మెరారి. సో వారు చేయవలసిన పనులేంటో అక్కడ తెలుపబడింది. ఇక్కడ ప్రత్యక్షపు గుడారములో ప్రవేశించే వారిని వారు కహాతీయులు కాబట్టి వారిలో తగ్గడానికి కావలసిన అర్హతలు కలిగిన వారు వారిని లెక్కించమని చెప్పాడు. ఇక్కడ వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయటం. ఎక్కడ సేవ చేసేది? ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కించరి. వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది. ఎంతమంది ఉన్నారు? అంతకుముందు లెక్కించినప్పుడు ఎంత ఉన్నారు? అంతకుముందు కహాతీయులు సరే 3600 ఎంత ఉన్నారు కదా అప్పుడు. సరే అండి, పర్లేదు. 3600 ఇది 8000. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటం ఎంతమంది తేలేరు? 2000. అందుకనే సేవ చేసే దగ్గర యోగ్యులైన వారిని చూడాలన్నమాట. మొట్టమొదటిగా రక్షణ కలిగి ఉండాలి. రక్షణ తర్వాత అనుభవ జ్ఞానం అనేది కావాలన్నమాట. అందుకనే కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి కూడా చెప్తాడు, సంఘములో ఎవరినంటే వారిని ఈ పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేయకూడదు. సంఘములో బోధ విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ చేసే విషయంలో కానీ కొత్త వారిని పెట్టకూడదు. ఇంకెటువంటి వారిని పెట్టకూడదు అంటే అపవిత్రమైన జీవితం జీవించే విశ్వాసులను కూడా పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే అక్కడ సంఘము ఆత్మానుసారంగా ఉండలేదు. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. 1 తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల దొడ్డ పని చేయించున్నాడు, నమ్మదగినది. నేను సంఘాన్ని నడిపిస్తాను, సంఘాన్ని పోషిస్తాను అని ఆశించే మంచిదే. అటువంటి వారు పెద్దలుగా ఉండొచ్చు. తర్వాత ముందేముండాలండి? నిందారహితుడు కదా. యోసేపు ఎటువంటి వాడు? నిందారహితుడు కదండి. తర్వాత హేబేలు ఎటువంటి వాడు? నిందారహితుడు. సో అలా మనం చూసినప్పుడు నిందారహితులుగా ఉండాలి. ఇప్పుడు దావీదు లాంటి వాళ్ళు కూడా రాజరికానికి పిలువబడ్డారు, కానీ కొన్ని లోపాలు పిలువబడిన తర్వాత లోపాలు ఎప్పుడు కూడా స్థిరపడిన తర్వాత కూడా చేస్తాం. కొత్త వాళ్ళు ముందుగా అటువంటి పరిస్థితి లేకుండా మంచి భక్తి కలిగిన వాళ్ళని చూడాలి. కొన్నిసార్లు ఏమవుతారంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు తిరిగి ఈ అపవిత్రమైన జీవితాన్ని పడిపోతారు, పెద్దలు కానీ సేవ చేసేవారు కానీ.
అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నిందారహితుడిగా ఉండాలి. రెండోది ఏంటమ్మా? ఏకపత్ని పురుషుడు కదా. ఇంకా ఒకే పత్ని అంటే తెలుసా? ఒకే భార్య ఉండాలి కదా. ఎవరికైనా ఇద్దరు ఉన్నారా? తర్వాత మితానుభవం ఏం కలిగి ఉండాలండి? వినేవారికంటే కూడా చెప్పేవారికి ఏముండాలి? అనుభవం ఉండాలి కదా. అనుభవం లేని వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళకి చెప్తే ఎట్లా ఉంటుంది? ఏం నేర్చుకుంటారు, ఏం సేవ చేస్తారు అనేది చూసుకోవాలి. తర్వాత స్వస్థ బుద్ధి అంటే కుళ్ళు బుద్ధి ఉండకూడదు అనమాట, కపట బుద్ధి ఉండకూడదు అనమాట కదా. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి సరిగా లేదు. ఎప్పుడైతే మారు మనసు పొంది తిరిగి వచ్చాడో అప్పుడేమొచ్చింది? స్వస్థ బుద్ధి వచ్చింది. అప్పుడేమో ఎగిరెగిరి పడ్డాడు, తండ్రిని ఎదిరించాడు, మర్యాద లేనివాడుగా ఉన్నాడు, దేవుని భయం లేనివాడుగా ఉన్నాడు, లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని ప్రేమించాడు, వెళ్ళిపోయాడు. చెడిపోయిన తర్వాత ఏమైందండి? బుద్ధి వచ్చింది. అందుకనే బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? మారు మనసు పొంది తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత దీన మనసు, ఎంత విధేయత కదండి, ఎంత సహనము. అన్న ఏమంటున్నాడంటే, వేసలతో నీ ఆస్తిని తినివేసిన నేను ఎందుకు చేర్చుకుంటావు? తర్వాత ఈయనకి మళ్ళీ పైకి అంటే విందు చేస్తావా? కొవ్విన దూడను వధించి ఈయనకి విందు చేస్తావా అని ఏం చేశాడు? అయినప్పటికీ ఏం చేశాడంటే ఒక మాట మాట్లాడా కదా. నేను అన్నాను, అట్లా అన్నావు కాబట్టి నేను ఇంట్లో ఉంటానేమో చూడు అన్నాడా. ఏమైపోయిందండి? అంతా సహనం వచ్చేసింది అన్నమాట. అందుకనే ఆ అనుభవాల ద్వారా ఏమొస్తుందంటే పాఠాలు నేర్చుకోవచ్చు. దేవుని ప్రజలు ఎటువంటి వారైనా గొప్పవారు అయ్యారంటే అనుభవాల ద్వారా వచ్చింది. అబ్రహామును తీసుకోండి కదా, ఎన్ని అనుభవాలు గుండా నడిపించాడు. స్టార్టింగ్లో అందరూ కూడా ఎవరు? ఎల్కేజీనే. అయితే పైకి తర్వాత జీవిత అంతంలో ఎలా ఉంది వాళ్ళు అట్లా క్రమక్రమంగా ప్రోగ్రెసివ్లీ గ్రోత్ అనేది ఉండాలి. గ్రోత్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. సో దేవునికి అనుగుణంగా ఎలాగ నడుచుకోవాలి అనేది తెలుసుకోవాలి. తర్వాత దేవుడు ఏది అడిగినా సరే ఇవ్వటానికి, ఏ శోధనైనా సరే జయించటానికి తగిన శక్తివంతులు కావాలి. అట్లా అబ్రహాం అయ్యాడు. తర్వాత మిగిలిన భక్తులందరూ కూడా, యోసేపుని తీసుకోండి, చిన్న వయసు అయింది, 17 years, ఇంచుమించు 17 yearsలో స్టార్ట్ చేశాడు భక్తి జీవితం, శ్రమల జీవితం. ఇంట్లోంచి త్రోసేశారు కదా, వాళ్ళంతా అన్నదమ్ములు ద్వేషించి అక్కడి నుంచి హింస పెట్టి తర్వాత అమ్మి వేసి నాన్నగారు తిరిగి అక్కడి నుంచి ఆయనకి ఏమొచ్చినాయి? శ్రమ. 13 years అట్లా సఫర్ అయిన తర్వాత 30 ఏళ్ళకి పెళ్ళయిందన్నమాట. ఐగుప్తు రాజు, అప్పుడే రాజు తర్వాత రాజు అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అప్పటి నుంచి ఏమైంది శివ? కాబట్టి ఈ 13 ఏళ్ళలో ఏమొచ్చింది చెప్పండి చూద్దాం. అనుభవ జ్ఞానం వచ్చింది. అర్థమైందండి? అందుకనే స్వస్థ బుద్ధి వచ్చింది. ఏమంటున్నాడు? అన్నలారా, ఇది మీరు అనుమతించింది మీరేదో చేసినట్టు కాదు, దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, ఈ ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదు, మీ అందరినీ పోషించేవాడిని. మీరే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, మీరు స్వార్థంగా చూశారు, మీకు స్వస్థ బుద్ధి లేదు. నాకేముంది? స్వస్థ బుద్ధి అంటే దేవుడు వారిని పైకి తీసుకు, కుళ్ళు బుద్ధి అంటే కదా ఇతరులను మంచివాడిని పాడు చేస్తుంది. ఈయనకేమొచ్చిందండి? ఈయనకేమొచ్చింది? ఎవరికి? యోసేపు కాదు, తక్కువ అనుకున్నాడు. యోసేపుకి వచ్చింది అనుభవ జ్ఞానం. అందుకనే కాముగా ఉంటుంది. దేవుడు చూసుకుంటాడులే అంటే ఆ అనుభవంలోకి రావాలి. ఎవరికి వస్తుంది అది? శ్రమల గుండా వెళ్ళేవారికి వస్తుంది. తర్వాత ఇక్కడ పెద్దలు చెప్పేటప్పుడు, అనుభవ జ్ఞానం కలిగిన వారు చెప్పేటప్పుడు
శ్రద్ధగా చిన్నపిల్లవారి వరే నేర్చుకోవాలి కదా. నేను ఇంత అనుభవ జ్ఞానం వచ్చిందని గర్వించడానికి లేదు, ఎక్కడా కూడా గర్వం అతిశయం అనేది. నేను ఎంత బాగా చెప్తానో తెలుసా, నాలా చెప్పగలను, నేను చెప్పేది కాదు, నీకు అనుభవ జ్ఞానం ఉందో రుచి. పౌలు అంటాడు, ఎట్టి శ్రమలో ఉన్న వారిని నువ్వు ఆదరించగలుగుటకు తగిన శక్తి కలిగినట్లుగా మా శ్రమ అంతట్లో శ్రమ ద్వారా వస్తుందండి, ఊరికే రాదు. పౌలు ఎంత శ్రమ పడ్డాడు కదా, అందుకనే ఆయనకి తోడుగా ఉన్నాడు. యోసేపుకి దేవుడే ఎందుకు తోడుగా ఉన్నాడు? దేవుని సంకల్ప ప్రకారం శ్రమ పడుతున్నాడు. ఫస్ట్ మొదటిగా అనుభవ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? శ్రమల గుండా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన నిజాయితీని మనం ఏం చేయాలి? అప్పుడు రుజువు అవుతుంది. సో తర్వాత ఇంకేముందమ్మా? స్వస్థ బుద్ధి, తిమోతి, మర్యాదస్తు. ఇంకేం ఉండాలండి? మర్యాదస్తు కదండి. నేను పెళ్ళికి వెళ్ళాను కదా, పెళ్ళికి పిలిచినాను. కొన్ని పెళ్ళిళ్ళు అట్లా చేయరు, పెళ్ళికి పిలిచినాను మంచిగా. వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు కూడా చేపట్టుకుని తీసుకెళ్ళి ముందు సీట్లో కూర్చోబెట్టి అట్లా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికి మర్యాద ఇవ్వాలి వాళ్ళకి ఏం చేస్తున్నారు? వాళ్ళు కొంతమంది ఏమో తెచ్చావా లేదా, వచ్చావు కానీ తెచ్చావా లేదా కదండి. అట్లా అందుకని ఏం చేయాలంటే ఏముండాలండి? మనం మర్యాదస్తులం కాదు. ఎట్లా తెలుస్తుంది? మన మాటను బట్టి తెలుస్తుంది. మన మాటలు ఏముండాలి? మర్యాద కదా. కొన్నిసార్లు ఏరా అంటే మర్యాద, ఏరా పోరా అంటే మర్యాద. ఏమనాలి? ఏమండి కదా, అట్లా. ఓకేనా? తర్వాత అతిథి ప్రియుడు అంటే అర్థం ఏంటి? ఆతిథ్యం ఇవ్వాలి. అది బంద్ చేయవా నీ ఫోను నువ్వు. అతిథి ప్రియుడు అంటే ఆతిథ్యము ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? కొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడు, తినవసరం లేదు. మత్తయి సువార్త 10:42లో శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు కదా, వారు ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించాలి, రోగుల్ని స్వస్థపరచాలి, తర్వాత దయ్యాలతో పీడింపడుతున్న వారిని విడిపించాలి. ఈ పని చేసేటప్పుడు వారికి భోజనానికి సంపాదించుకోవటానికి కానీ, లేకపోతే వండుకొని తినటానికి కానీ ఇంకా కుటుంబం అనేది ఉండదు. కుటుంబం ఎక్కడుందో ఉంది, వాళ్ళు వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. అయితే నా నామం పేరిట వచ్చిన ఈ చిన్నవారు అంటారు కదా, అంటే ఇంత తగ్గించుకున్నవారని అర్థం. నా సేవకులు ఏం చేశారు? తగ్గించుకున్నవారు. వారు కుటుంబాన్ని విడిచి ఇతరుల క్షేమం కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు, భౌతిక సమస్యల నుంచి విడిపించటానికి ఇట్లా వస్తున్నారు. అందరికీ సువార్తను ప్రకటించడానికి వస్తారు. వారిని చేర్చుకునేవారు ఎవరండి? ధన్యులు. వారు ఎవరికి ఇవ్వాలి? అదేంటి ఆతిథ్యం ఎవరికి ఇవ్వాలి? ఓకే అండి. యథార్థంగా సేవ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కానీ అత్యవసర పరిస్థితుల్లో నీ సహోదరుడే కానీ సహోదరే కానీ ఎవరైనా అటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? వారికి సాయం చేయాలి. అట్లా ఈ సంఘంలో కూడా మీరు చాలామంది చేశారు అట్లా. ఓకే అండి. దేవుడు వాడుకుంటాడు, అవసరాన్ని బట్టి చేయాలి. కొంతమందికి అలవాటు చేసామనుకోండి రోజు వచ్చేస్తారు. సో వాళ్ళకి కాదు, ఎవరికి చేయాలి? దేవుని సేవ సిన్సియర్గా చేసినప్పుడు వారికి ఇక వేరే లేదు. ఇప్పుడు నేను వేరే దగ్గర ఎక్కడో పిలిచారనుకోండి, పిలిచిన తర్వాత నన్ను పరిచర్యకి పిలిచారనుకోండి, భోజనం ఎవరు పెట్టాలి? వాళ్ళే పెట్టారు. అంతేగా. మనం ఎవరినైనా పిలిచామనుకోండి, ఏం పెట్టాలి?
వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా ఉన్నా అంటే అది పైన ఉంది మా పడుకోవాలని చెప్పాను. అందుకు శాంసంగ్ అంకుల్ వచ్చి 5 గంటల వరకు రెస్ట్ తీసుకుంటా అంటే అక్కడ మొన్న ఇంకో శ్రీనివాస్ సామ్యాలు వచ్చి కొంచెంసేపు ఉంటా. ఆయన పొద్దున్నే వచ్చాడు, ఎర్లీ మార్నింగ్. అట్లా ఉంటాయి. వారికి ఏమి ఇవ్వాలి? వచ్చిన తర్వాత ఏమైనా తీసుకుంటారా, ఏమైనా చేస్తారా, ఇదని వాళ్ళు ఏం చేయాలి మనం అడిగి తెలుసుకుంటాం. సో అలా చేయాలి. ఓకేనండి. అట్లా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఎవరికి చేసి దొంగోళ్ళు కూడా వస్తారు. నేను పర్సు పడిపోయిందండి, నేను ఎడదవోలు నుంచి వచ్చాను, ఇక మీరు క్రిస్టియన్స్ అని వచ్చానంటారు. రొట్టిదేదంతా ఇంటింటికి వెళ్ళి అదే పని చేస్తారు. ఇవన్నీ కూడా ముఖ పరిచయం లేని వాళ్ళకి ఏం చేయవలసింది. ఓకేనా? చాలా జాగ్రత్తగా. తర్వాత బోధింపద ఇంకా ఎప్పుడు బోధ ఎప్పుడు వచ్చింది? మొదటే పెట్టాడు బోధ. మనం ఎప్పుడు పెడతాం బోధ ఫస్ట్ టైటిల్ ఫస్ట్ పెట్టి తర్వాత మిగిలిన సంగతులు. అట్లా ఆ స్టాండర్డ్స్ లేనిది కొద్ది గొప్ప మేమే చూస్తాం. ఇక్కడ మనం చూసి యథార్థంగా సిన్సియర్గా ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తామంటే వాడుకుంటాం. లేదు కొంతమంది బోధ ఇష్టం అనుకుంటే, ఈ మార్పు లేకపోయినా పర్వాలేదు అనుకుంటే హెబ్రోనికి పేరు ఇస్తాం, వాళ్ళు పంపుతారు వేరే దగ్గర. ఓకేనండి. అట్లా తర్వాత ఇంకేంటంటే మద్యపాని. అంతకుముందు తాగేవాడు మేము, ఇప్పుడు తాగడానికి వీలు. తాగుతావా శివ? అప్పుడు వేస్తే ఇప్పుడు వేయటానికి వీలు లేదు. తర్వాత కొట్టువాడు. అప్పుడు కొట్టేమేమో, ఇప్పుడు కొట్టుకోడు. సాత్వికుడు. ఇంకా సాత్వికుడు అంటే పేరు పెట్టుకుంటే కాదు. సాత్వికుడు ఏముండాలండి? రియాక్ట్ అవ్వకూడదు. ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు? ఎవరైనా మందలించినాం. ఈ మధ్యన యవనస్తులు ఒక 10th క్లాస్ అమ్మాయిని తల్లి మందలించిందంట, మార్కులు సరిగా లేదని. ఏది చేసి పోయింది. మళ్ళీ అవన్నీ చెప్తే మీరు కూడా చేస్తారని అర్థమవుతుందండి. అట్లా చేస్తున్నారు. ఏమర్థమైంది? సాత్వికం అంటే అర్థమండి. అందుకనే నేను పేర్లు పెట్టను. అలాంటి పేర్లు పెడితే ఏమవుతుంది? బైబిల్ పేర్లు పెట్టాను, ఇవి కామన్ పేర్లు పెడతాను. అదే దిలీప్ కుమార్ వాడి పిల్లలు పెట్టాను పేరు. పెద్దవాడికి సాత్విక్, చిన్నవాడికి సుదీప్. ఓకేనా? కానీ ఈ దీపం కిందకి రావట్లేదు ఇంకా. అది కాబట్టి ఏం చేయాలి? నాన్ రియాక్టివ్ పర్సన్ ఇస్ కాల్డ్ వాట్? చెప్పినప్పుడు ఏమన్నా వాక్యంలో గద్దించినప్పుడు కానీ ఇంట్లో తల్లిదండ్రులు మీ మేలు కొరకే మందలించినప్పుడు ఏం కాకూడదు? అఫెండ్ కాకూడదు, అభ్యంతర పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జగడమాడని వాడు, ఆడినవాడు ఆడనివాడు. మంచిగా సార్. జగడమాడు. జగడం ఎప్పుడు ఆడతాం మనం? పొద్దున్న లేస్తే జగడం కదండి. జగడాలు. కొద్దిగా లే ప్రార్థించే లే అంటే జగడం. ప్రతి దానికి ఆ కూర ఈ కూర జగడం, అన్నిటికీ జగడం. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి? నాకు ఇన్ని ఫోన్లు వచ్చాయి ఇంతకు ముందు కదా. నాకు చెప్పేవారు మన దగ్గరికి, అంటే బయట నుంచి ఒకసారి వచ్చారు. అంకుల్ ఆయన ఇంట్లో ఇట్లా చేస్తున్నాడు, ఆయనకి నువ్వు ఎట్లా వాకింగ్ చేయిస్తున్నావు అని నాకు చాలామంది చెప్పారు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఫ్యామిలీ గురించి ఏం చేశాడమ్మా అని అడిగి తర్వాత ఫోన్ చేసి తెలుసుకుని ఈమె తప్పులు ఈమె ఏం చేస్తుంది, ఆమె ఆయనకి రియాక్ట్ అయ్యేలాగే ఏం ప్రవర్తిస్తుంది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఇవన్నీ మళ్ళీ పోస్ట్ మార్టం చేసి ఇద్దరికి చెప్పవలసినవి. ఇది దేవుడిచ్చిన ఆధిక్యత, నువ్వు ఆటంకం చేస్తావు, నీ మనస్థితి సరిగా లేదు, మేము ఇంకా సంకుచితంగా ఉన్నావు అని చెప్పేవాళ్ళు చెప్తారు. అప్పటి నుంచి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అర్థమైందండి?
ఒకవేళ దేవుడే తను వాడుకుంటుంటే నువ్వు ఇట్లా చేస్తుంటే వద్దంటే అది నీకు మళ్ళీ నీ మీదకి దేవుని కోపం వస్తుంది అని వాళ్ళకి ఏం చేయాలి కొంతమంది చెప్పారు. కొంతమంది మేము కూడా గమనించినప్పుడు పొరపాట్లు ఉన్నాయనుకో కొంచెం వాళ్ళు చెప్పాలి. నేను వినలేదనుకో అనేకపోతే కొంచెంసేపు నొక్కి పెట్టాలి, పేపర్ వెయిట్ పెట్టాలి. పేపర్ వెయిట్ పెడితే ఏమవుతుంది, అణిగి మణిగి ఉంటుంది. అవన్నీ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ అంటే అది. సూపర్వైజర్ అంటే ఉండాలా లేదా? ఎవరు సూపర్వైజరు? ఎలియాజరు, ఇంకా ఈతాము. తర్వాత అబ్బా ఇంకేముందంటే ఎప్పుడు కూడా తీసుకునేది ఉంటుంది కానీ పెట్టేది అట్లా ఉండదు. ఏం చేయాలి? ధనాపేక్ష ఉండకూడదు. అంటే ఎప్పుడు పిసినారితనం కూడా ధనాపేక్షలోకి వస్తుంది. అట్లా లేదు. మనకి మీరు కష్టపడి అదేంటి ఉద్యోగం చేసే శాలరీ అది వస్తుంది అనుకోండి, తెలివిగా జాగ్రత్తగా దాన్ని ఖర్చు చేసుకోవాలి. ఓకేనా? సో తర్వాత ఈ సంఘం కూడా వారికి అవసరాన్ని బట్టి మనం దాచుకుని ఈ సంఘాన్ని అట్లా వదిలేయకుండా ఏం చేయాలండి? ఇదంతా అన్నీ కావలసినవన్నీ కూడా పెట్టాలి. ఓకే, మనం కూడా ఎట్లా ఉండాలి? మామూలుగా ఉండి అట్లా చేసుకోవాలి. అట్లా సంఘం ఉండాలి. ఎప్పుడైతే ఈ సేవకుడు ధనాపేక్ష కలిగి ఉంటాడో అప్పుడు ఏం చేస్తాడంటే తనకే అంతా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా చేసి కూడా కష్టం అవుతుంది. సో కనుక అలా లేకుండా చాలా జాగ్రత్తగా. తర్వాత సంపూర్ణ మాన్యత కలిగి. సంపూర్ణ మాన్యత కలిగి అంటే అర్థం ఏంటి? నిజాయితీ. మాన్యత అంటే అర్థం ఏంటి? చాలామంది పిల్లలు పేర్లు పెట్టుకుంటారు కదా, మాన్యత అని. మా రమాదేవి గారు పెట్టుకున్నారు మనవరాలు. మాన్యత అంటే నిజాయితీ. సో మనం నిజాయితీగా ఉండాలి, పిల్లలు కూడా నిజాయితీగా. అవును, నేను కూడా అందుకని చెప్తాను. నేను మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, ఒక పొరపాటు చేసినప్పుడు చేసినట్టు చెప్పండి, ఎవరైనా సరే, అంతే అయిపోతుంది అక్కడితో. అననీయ సత్వరాలు చేసామనుకో ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. ప్లస్ స్పిరిచువల్గా మనం డిక్లైన్ అవుతాం. రెండవది శరీరానుసారంగా మారిపోతాం. అందుకని మీకు అదే మాట చెప్తాను నేను. ఉన్నట్టు ఏం చేయాలి? ఎందుకు రాలేదంటే ఏదో పని, వస్తానన్నో రాలేదేంటంటే ఇలా పని చెప్పాలి. ఓకేనా? అర్థమవుతుందా? సేవ నిజాయితీ ఉందా? చాలా ఉంది. వెరీ గుడ్. తర్వాత పిల్లల్ని ఏం చేయాలండి? పిల్లలు మన స్వాధీనంలో ఉంటారు, మన మాట ఉండరు, మనకు రెస్పెక్ట్ ఎవరు. అయితే ఇక్కడ ఎందుకు ఈ సమస్య వస్తుందంటే తల్లి ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ. తల్లి ఒక పార్టీ, తండ్రి. కొన్నిసార్లు తండ్రి చిన్నప్పటి నుంచి పట్టించుకోకపోవచ్చు, లేకపోతే అట్లా తల్లి వైపు. కొంతమంది విశ్వాసుల కుటుంబాలు నేను చూశాను, వాళ్ళు ఇద్దరు కదా, నా పిల్లలు అని శ్రద్ధ తీసుకుంటూ. సో తండ్రి చేయవలసిన బాధ్యత తండ్రి, తల్లి చేయవలసిన బాధ్యత తల్లి చేస్తుంది. సో చివరికి కొంతమంది పిల్లలు ఏమన్నా తప్పు చేస్తే నీ తల్లి పెంపకం సరిగా లేదు. తండ్రి పెంపకం ఏమైంది? ఇసాకుని తండ్రి పెంచాడా, తల్లి పెంచిందా? ఇద్దరు పెంచారు. సహకరించింది. కానీ ఎక్కువ ఎవరు పెంచారు? బైబిల్లో రాసింది ఏంటంటే తండ్రి అనమాట. ధర్మశాస్త్రం అంతా నేర్పించాడు కాబట్టి సహకరించాడు. ఏకైక కుమారుడు తీసుకురా అంటే ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం అది కూడా రావడానికి కష్టమైపోతుంది కొంతమందికి. తర్వాత వాక్యం చదవడం కష్టమైపోతుంది. అసలు ఆ స్టాండర్డ్స్ని పోల్చుకుంటే అసలు ఎక్కడున్నామో మనకు అర్థం అవ్వట్లేదు. 0.0000000 ఎక్కడో ఉంటుంది. అన్ని జీరోలు, ఇంకేం నెంబర్లు రావు అక్కడ.
అర్థమవుతుందండి? చేసుకోవాలి. కాబట్టి అలాగా ఇటువంటి స్టాండర్డ్స్ ఉండాలి. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే మళ్ళీ ఫిల్టరేషన్ జరుగుతుంది. కాదేలు ప్రత్యక్ష గుడారం లోపల సేవ చేయాలంటే ఏం చేయాలి? లోపల ఏముంటుందండి? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సో ఇక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ. ఇప్పుడు మనకి పరిశుద్ధ స్థలం ఏది? సంఘం. అతి పరిశుద్ధ స్థలం ఏది? పరలోకం. ఇక్కడ మనం బోధ చేస్తే పరలోకం నుండి రావాలి, ప్రార్థన చేస్తే పరిశుద్ధ స్థలం నుండి పైకి వెళ్ళాలి. బోధ చేస్తే పైనుండి రావాలి. పైనుండి వస్తుందా? చూసుకోవాలి. ఓకే. అందుకనే పౌలు ఏమంటాడంటే చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీరు దానిని అంగీకరించితిరి, మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై నాకు ఇయ్యబడిన ఉపదేశం. చూసారండి, నాకు ఇయ్యబడిన ఉపదేశం ఎవరు ఇచ్చారు? చూడండి, ఇది ఎవరు చెప్పరు. ఈవెన్ పేతురు లాంటి వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. మొదట మీకు నాకు ఇయ్యబడింది, దేవుడు నాకు ఇచ్చింది, నేను మీకు ఇచ్చాను అంతే. ఇప్పుడు అదే చాలామంది చెప్పే దగ్గర దేవుడు నాకు ఇచ్చింది, మీకు ఇచ్చాను. ఎంతమంది చెప్పారని, కొత్తదేం లేదు. అట్లా కాకుండా దేవుడు ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఏం చేయాలి? అందుకనే ప్రార్థన చేయాలి. సరేనండి. తర్వాత అట్లాగే తర్వాత బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయంలో కూడా ప్రభు వలన పొందింది. అట్లా ఓకేనండి. అందుకనే ఇప్పుడు అపోస్తలుడు పౌలు అని ఏంటంటే సిద్ధాంతాలు అన్నమాట. అన్నిటిలో సిద్ధాంత క్రమంలో దగ్గర అంతా కూడా ఏం చేశాడు? సిద్ధాంతాలు. అది ఉంటే వెన్నెముకలాగా ఉంటుంది. ఇప్పుడు హెబ్రోన్లో సిద్ధాంతానికి, దీని పద్ధతికి, క్రమానికి కట్టుబడిన వాళ్ళు ఈజీగా ఇక్కడికక్కడికి వెళ్ళిపోరు. పైన ఉన్న వాటిని వెళ్తారండి. ఇక్కడ కుర్చీలు లేవన్నా ఇక్కడే ఉంటారు. సేవకుడు ఊరికి తిడుతున్నాడన్నా ఇక్కడే ఉంటారు. లేకపోతే కదా టైం ఎక్కువైనా ఇక్కడే ఉంటారు కదా. హెబ్రోన్ సంఘాల్లో ఎంత ఉంటుంది టైము? మినిమం 3 గంటలు. ఇక్కడ కూడా మనకు 3 గంటలు. మీకు తెలివైన వాళ్ళు కదా 14 గంటలకు వస్తారు. ఇక్కడ కూడా టైంకి వచ్చారనుకోండి, మా రమాదేవి గారు 15 నిమిషాల ముందు వస్తారు. ఈ సేవ చేసేవారు. అందుకనే టైటిల్స్ చెప్తాను, రమాదేవి గారి కంటే ముందు రావాలి అంటే ఎప్పుడు రావాలి? కాబట్టి నేను ఎప్పుడు రావాలి? మేము ముందు వచ్చేస్తే నువ్వు ఆలస్యంగా వస్తావు అంకుల్ అంటారు. కాబట్టి అందుకనే మీరు అటువంటి డిసిప్లిన్లో క్రమంలోకి వచ్చే వరకు కూడా దాన్ని మేము జరిగిస్తూ ఉండవలసిందే కదా. మీరు దానికి అలవాటు పడి చేశారనుకోండి ఏమవుతుంది? అట్లా. సో ఇట్లా దేవుడు బాధ్యత ఇచ్చాడు. టైం అవుతుంది, ముగించుకుందాం. కాబట్టి ఇక్కడ సేవ చేయటం, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కించారు. వారి వారి వంశంలో చొప్పున వారిని చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది. 2000. అది ఎందుకు ఎంతమంది? ఎందుకు ఏకంగా 2750 మంది? ఎందుకంటే పాత నిబంధనలో ఒకటే సంఘం, ఒకటే గుడి. ఎంతమందికి? లక్షలాది మందికి కదా. కొత్త నిబంధనలో డీసెంట్రలైజ్డ్ కదా, సార్వత్రిక సంఘం స్థానిక సంఘాలుగా మార్చబడింది. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం
ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి, తర్వాత ఉన్న దగ్గర సాక్షులుగా ఉండాలి. కనుక దీని ఏం చేశారంటే ప్రతి ప్రాంతంలోనూ పెట్టారు. లేదు యెరూషలేములోనే ఉందనుకో, సంఘం యెరూషలేములో ఆరంభమైంది కదా, అక్కడే ఉందనుకో, మనం వెళ్ళగలిగాను, మనకి రక్షణ వచ్చేదా? అన్ని జనులుగానే. లేకపోతే ఢిల్లీలో ఎక్కడ పెట్టారనుకో, మనం వెళ్ళగలమా? అందుకనే ఇప్పుడు ఎట్లా పెట్టాడు? వీధికోటి అయిపోయింది. వీధికోటి ఎందుకు అయిపోయినా మనకు అవసరం. ఒకవేళ దేవుడే దాన్ని స్థాపించుంటే, దైవ చిత్తానుసారంగా సేవ చేస్తుంటే మీకు మేలు కలుగుతుంది. పెద్ద చిన్న అనేది ఏమీ లేదు, అది చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి వీధికోటి కాదు, కానీ సార్వత్రిక సంఘ క్రమాన్ని పాటిస్తున్నారా లేదా? అక్కడ ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసాం కదా, ఇవన్నీ సేవకుల్లో ఉండాలి, లేకపోతే సేవకులు లేనప్పుడు పెద్దల్లో ఉండాలి. ఉన్నవారు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ చేస్తే సరిగ్గా నడుస్తుంది, సమాధానంగా ఉంటుంది, స్పిరిచువల్ గ్రోత్ అనేది. చాలామంది దినాల్లో సంఖ్య పెరగడం స్పిరిచువల్ గ్రోత్ అంటారు. సంఖ్య పెరగడం కాదు. ఎంతమంది అపోస్తలు 12 మందిని చేర్చుకుంటే ఎంతమంది నిలబడ్డారండి కదా? వారికే దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు. ఆ ఆత్మ ద్వారా వారి క్రియలు జరిగించారు. ఇప్పుడు వారి స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆత్మానుసారంగా సేవ చేయటం నేర్చుకున్నారు. సో తర్ఫీదు అది అట్లా జరగాలి. సో ఈ సార్వత్రిక సంఘ క్రమం పాటించాలి. ఎందుకంటే సార్వత్రిక సంఘ క్రమాన్ని పాటించేదంతా సార్వత్రిక సంఘంలో ఉన్నట్టు. ఆ సంఘం కొరకు యేసుప్రభువు రెండోసారి రాబోతుంది. అందుకనే మనం కూడా ఏంటి కేవలం ఆదివారం కాదు, కానీ మిగతా రోజుల్లో కూడా ఈ పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి వాక్యాన్ని విని దేవుని ఏం చేయాలి? మనం సేవించాలి. ఓకేనండి? సువార్త కూడా ప్రకటించాలి. ఇట్లా తర్వాత 37వ వచనం, ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని కాతేయుల వంశంలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే ఆహారంలో వారిని ఎవరు లెక్కించారు? మీరు లెక్కించుకోవచ్చు కదా, వాళ్ళు లెక్కించుకోవచ్చు కదా. వాళ్ళు లెక్కించుకుంటే ఏమవుతుంది? మా ఫ్రెండ్ అండి, వాడు ఎటువంటి వాడైనా సరే ఎవరు? మా ఫ్రెండ్ అండి, వచ్చారు అని పిలుచుకుంటాం కదా. అది దానికి చోట్లేదు. ఎవరు చేయాలి దాన్ని? అయితే కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఆ భోజనాల దగ్గర గొడవ వచ్చినప్పుడు పేతురు చెప్పాడు, మీలో మంచివారిని, మంచి సాక్ష్యం కలిగిన వారిని, ఆత్మపూరుల్ని 7 ఏర్పరచుకోండి, ఈ పని నిమిత్తం వారిని మేమే నియమిస్తామని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి క్రమం? పేతురికి ఎక్కడి నుంచి వచ్చింది పరిస్థితి? శోభమ్మ పాత. అర్థమైందా? అట్లా వాక్యాన్ని నేర్చుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఎవరు నియమించారు? మీరు ఏర్పరచుకోండి, మంచివాడిని మీరు ఏర్పరచుకోండి. ఇక్కడ పేతురు గారు పెట్టాడు, శరీరాంశాన్ని పెట్టేశాడు. ఇట్లా మళ్ళీ అదే పరిస్థితి ఉంది అనే ఒకవేళ పేతురు పెడితే అట్లా అంటారు. ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఏర్పరచుకున్నారు కదా. అట్లా వాళ్ళు నిజంగానే మంచివాడిని ఏర్పరచుకున్నారు. కాబట్టి తర్వాత అలాంటి గొడవ వచ్చిందా? అది సంగతి. అర్థమైందా? అలాంటి గొడవ ఎందుకు రాలేదు? ఒక్క దెబ్బతో సెట్ అయింది. దైవ చిత్తానుసారంగా అది చేయటం అంటే అది. అందుకని మేము కూడా ఎవరి డీటెయిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భక్త్ సింగ్ గారు ఉన్నప్పుడు ఎందుకు అంత ఆత్మశక్తితో జరిగింది? ఆయన యథార్థవంతుడు, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, క్రమాన్ని ఎరిగిన వాడు, దాన్ని స్థాపించి ఆ రీతిగా జరిగించాడు. ఇప్పుడు కదా అక్కడే కుక్క నక్క
కూర్చుంటే ఏమవుతుంది? అట్లా కూర్చుంది. ఏముండాలి? సాక్ష్యం కలిగిన వారు, ఇవన్నీ కలిగిన వారు ఉండాలి. దేవుని ఏర్పాట్లు ఉండి రావాలి. ఈ సంఘంలో అధికార కోరికలు అనేవి ఉండవు. ఏం చేయాలి? ఇదెంతో శ్రమలతో కూడిన జీవితం, యథార్థతను కాపాడుకుంటూ సాక్ష్యం కలిగి ఆ రీతిగా నువ్వు చేయగలిగితే చేయాలి. లేకపోతే ఏం చేయాలండి? కామ్గా ఉండాలి. లేకపోతే అయోగ్యంగా చేస్తే జీవించినా సేవించినా ఏమవుతుంది? శిక్షావిధికే కాదు. అలా అవలేదా? సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం, ప్రార్థన చేసుకుందాం.